నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్తమాంజలి. ఇప్పుడు కొండపాలెం గ్రామం, రౌతులపూడి మండలం, అన్నవరం, కాకినాడ జిల్లా మన గోపిరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇది కొబ్బరి పంట అనమాట. ఇప్పటివరకు పామాయిల్ చూసాము. కొబ్బరి పంటకి దాదాపు 4 నెలల క్రితం నేను వచ్చాను. 5 నెలల క్రితం వచ్చాను. 4 నెలల నుంచి మనం ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికంటే ముందుగా ఏంటంటే రాజుగారిని అభినందించాల్సిన విషయం, మంచి విత్తనం సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అది మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్, తర్వాత ఈస్ట్ కోస్టాలు 2 క్రాస్ చేసిన వెరైటీ. ఇది హైబ్రిడ్స్ లాగా తక్కువ పంట కాలంలో రాదు. అంటే దాదాపు 80 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈస్ట్ కోస్టాల్ అంటే 100 అబవ్ ఉంటుంది. ఇది 80 సంవత్సరాలు మాత్రం మినిమం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు దాన్ని జెనెటికల్ టెస్ట్లు అవి చేసిన తర్వాత తేలిందనమాట. ఎప్పుడైనా సరే రైతుకి చెడు విత్తనం అనేది విషంతో సమానం అవుతుంది. మనం విత్తన ఎంపిక దగ్గర నుంచే మనం జాగ్రత్త పడి మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే దాని మీద మన భవిష్యత్తు ఇదే ఉంటుంది అనమాట. అంటే ఒకసారి పెడితే 80 సంవత్సరాలు కాసే పంటని మనం ఏది పడితే విత్తనం తెచ్చుకోవటం, ఎవడో ఇది చేసుకోవడం కాకుండా చక్కగా ఆయన ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఫామ్లో పెట్టారు. తర్వాత ఇప్పుడు నా కోరిక మేరకు, అలాగే నాలాంటి కొంతమంది మిత్రుల కోరిక మేరకు అది నర్సరీ కూడా రైజ్ చేస్తున్నారు ఇక్కడ. నేనే దాదాపు 10,000 మొక్కలు ఆయనకి చెప్పడం జరిగింది కావాలని. అది ఎప్పుడు ఇస్తారో వేసి చూడాలి. మరి నర్సరీ కూడా మనం కవర్ చేద్దాం. సో ఇష్యూ అదనమాట. ఎందుకంటే ఒక మంచి వెరైటీ అనేది ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, దానికి అభినందించాలి. అయితే గతంలో నేను వచ్చినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ దీనికి విపరీతంగా రూగోస్ వైట్ ఫ్లై అనమాట. మామూలుగా లేదు, ఎక్కడ పడితే అక్కడ రూగోస్ వైట్ ఫ్లై ఉంది. తర్వాత ఆకులన్నీ చూడండి నల్లగా మాడిపోయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన కాంపోనెంట్స్ మొదలెట్టామో కరెక్ట్గా మామూలుగా అయితే రెగ్యులర్ షెడ్యూల్లో మెట్రైజం దీనికి ఎంత ఇస్తామంటే 30 ml అయితే సరిపోతుంది. అలా కాకుండా 50 ml ఇవ్వటం జరిగింది. అది కూడా నేను చేసిన రీసెర్చ్ కాదు. మెట్రైజం అనేది వాడటం అనేది నా రీసెర్చ్లో భాగమే. కానీ మనకు సత్యనారాయణ గారు అని ఒక రైతు, ఆయన ఆయిల్ పంపులో ఏం చేశారంటే, ఆయన ఓన్గా ఇనిషియేషన్ తీసుకొని 30 ml ఇవ్వాల్సిన దగ్గర 50 ml ఇచ్చారు. రిజల్ట్ బాగా వచ్చింది. అలాగే రాజుగారు కూడా కరెక్ట్గా 9వ రోజు నాకు కాల్ చేశారు, ఏమండి ఈ పోతున్నాయండి అని చెప్పి. రిజల్ట్ కూడా అలాగే ఉంది. చూడండి, ఇక్కడ కొత్తగా వచ్చే దీని మీద ఎక్కడ కూడా రూగోస్ వైట్ ఫ్లై లేదు. మీకు సింపుల్ ఇండికేషన్ ఏంటంటే, రూగోస్ వైట్ ఫ్లై అనేది ఇంకా ఎగ్జిస్టింగ్ ఉంటే మనకు ఆ మట్టలో ఆకుల మీద కాకుండా మట్టల మీద సర్కిల్స్ ఉంటాయి కొత్త డ్యామేజ్ ఉంటే. కానీ కొత్త డ్యామేజ్ అనేది ఎక్కడా లేదు. పాత డ్యామేజ్ పూర్తిగా పోయింది. ఆకులు కూడా గతంలో కంటే బాగా బారుగా వస్తున్నాయి, ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా. గతంలో బోరాన్ డెఫిషియన్సీ ఒకటి మనం గమనించాం. తర్వాత ఇందులో కూడా మనకి ఈ రైనోసరస్ బీటిల్ డ్యామేజ్ బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే, రైనోసరస్ బీటిల్ మొక్కని కొరికేసి అది చచ్చిపోతుంది. ఎందుకంటే అక్కడక్కడ లింకులు మాత్రమే కనపడుతున్నాయి, కానీ అది డ్యామేజ్ చేసిన లింకులు పూర్తిగా పోవటం అనేది జరగట్లేదు. ఈ విధంగా మనం సక్సెస్ అయ్యామన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే 5 రకాల బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్, 3 రకాల బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్, తర్వాత 7 రకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొబ్బరికి కొంచెం ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఎక్కువ. ఇక్కడ ఏం చేసామంటే, మనం 5 రకాల ఫెర్టిలైజర్, ఎన్పికే, తర్వాత వ్యాము, నెక్స్ట్ అది సాయిల్ కండిషనర్, గ్రోత్ ప్రమోటర్, దాంతోపాటుగా సల్ఫర్ మొబలైజర్, జింక్ మొబలైజర్ కూడా ఇవ్వడం జరిగింది. సల్ఫర్ మొబలైజర్ ఏం చేస్తుందంటే 1 ఇయర్ పాటు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనే వాటిని సప్లై చేస్తుంది. అలాగే జింక్ మొబలైజర్ ఏం చేస్తుందంటే, అయితే మన మైక్రోన్యూట్రియన్స్ అని అనుకున్నామో ఆ మైక్రోన్యూట్రియన్స్ జింక్, ఫెర్రస్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మ్యాంగనీస్, ఇలా 6 రకాల సూక్ష్మ పోషకాలను కూడా అది ఇస్తుందన్నమాట. అవి కంపల్సరీ కొబ్బరిలో రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అందుకని అవన్నీ ఇవ్వటం జరిగింది. సో ఈరోజు పరిస్థితిని చూస్తే మనకి ఈ తోట అనేది చాలా ఆరోగ్యకరంగా కనపడుతుంది. కొత్తగా వచ్చే ఆకుల మీద ఎక్కడా కూడా మనకి డ్యామేజ్ అనేది లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను పాతది ఎలా దెబ్బతినిపోయిందో మన రూగోస్ వైట్ ఫ్లై అనేది.
ఇది గతంలో రూగోస్ వైట్ ఫ్లై వల్ల వచ్చిన మసి అనమాట ఇది. ఇప్పుడు ఈ మసి అనేది తగ్గిపోయింది. అప్పట్లో ఏమయ్యేదంటే ఇది మనకు తారులాగా కారుతూ ఉండేది ఇక్కడ. ఆ మసి తగ్గిపోయింది. ఆ రూగోస్ వైట్ ఫ్లై కూడా దాదాపుగా చచ్చిపోయింది. ఎక్కడా జీవం లేదు అనమాట, ఎండిపోయింది. ఇక్కడ చూడండి, ఎక్కడా లేదనమాట ఇబ్బంది అనేది. కానీ చాలామంది ఏమంటారు, ఈ మసిపోలేదు కాబట్టి ఇంకా పురుగు ఉందని అనుకుంటారు. కానీ ఈ మసిపోవాలంటే మనం దానికి మళ్ళీ సపరేట్ ఆపరేషన్ చేయాలి. మనం గంజి పొడి కానీ సర్ఫ్ కానీ కొట్టాలన్నమాట. అప్పుడు పోద్ది మసి, అంతేగాని ఇప్పుడు పోయేది కాదు. రూగోస్ వైట్ ఫ్లై మాత్రం పోయింది. ఏదైనా మంచి గట్టి దబాటు వర్షం పడినప్పుడు, గట్టి వర్షాలు పడినప్పుడు ఈ డ్యామేజ్ అనేది పోద్ది అనమాట. ఈ పైన మసి అనేది, ఈ మసి అనేది పోద్ది అనమాట. అలాగే ఇందాక రాజుగారు ఎక్కడ చూపించారు, అది స్పైడర్ ఇవి డెవలప్ అయినాయి మన ఇది. ఇప్పుడు ఇది ఏమనుకున్నారంటే రాజుగారు, ఇది రూగోస్ వైట్ ఫ్లై డ్యామేజ్ అనుకున్నారు. కానీ ఇది రూగోస్ వైట్ ఫ్లై కాదు, ఇది మనకి సాలిగూడు అనమాట. ఇది మనకి మిత్ర పురుగు. సాలిగూడు పురుగు అనేది మనకి ఎంత మేలు చేస్తుంటే దాదాపు మనం చేసే పని 50% అదే చేసేస్తుంది. వీటన్నిటిని తినేస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి మిత్ర పురుగులు ఎప్పుడు మనకు డెవలప్ అవుతాయి, మనం కెమికల్ ఫార్మింగ్లో లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్లో సేంద్రియ ఉత్పత్తులు వాడినప్పుడు మాత్రం ఇవి డెవలప్ అవుతాయి. ఇవి డెవలప్ చేసుకోవడం అనేది మనకు ఎంతైనా అవసరం అనమాట. ఇది రాజుగారు ఏమనుకున్నారంటే ఇది రూగోస్ వైట్ ఫ్లై అనుకున్నారు. రూగోస్ వైట్ ఫ్లై డ్యామేజ్ అయితే మనకి ముందుగా సర్కిల్ వస్తుంది రాజుగారు. దాన్ని అందుకే సర్కిలాకార దోమ అంటారు. అది పాము చుట్ట వేసుకున్నట్టుగా సర్కిల్ పడిపోద్ది ముందు. తర్వాత అది పెద్దదయ్యి పురుగులు పెద్దయ్యి ఇది చేస్తూ ఉంటాయి. ఇంకోటి మన తోటలో కూడా విపరీతంగా తిరుగుతూ ఉంటుంది, క్రౌడ్ పాపులేషన్ విపరీతంగా తిరుగుతుంది ఆ డ్యామేజ్ ఉన్నప్పుడు. బట్ అటువంటిదంతా పోయింది. మీరు చక్కగా ఇవి సాలి పురుగులను పెంచుకున్నారు. అలాగే ఇక్కడ మనం గతంలో మాట్లాడుకున్నాం సంచి పురుగు. ఇదేనమాట సంచి పురుగు. ఈ చాలా ఎక్కువగా ఉండే ఈ గతంలో. ఈ బెజ్జాలు అవి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక్కడ ఈ బెద్దం సంచి పురుగు, ఈ బెద్దం సంచి పురుగు, ఈ బెద్దం సంచి పురుగు, ఈ బెద్దం సంచి పురుగు, ఇదంతా సంచి పురుగు డ్యామేజీ. ఇవన్నీ కూడా అరికట్టబడ్డాయి అన్నమాట. కానీ దీని తాలూకు సంచి మిగిలి ఉంది ఇక్కడ. లోపల పురుగు అనేది ఏం లేదు, అంత డొల్ల. సో ఈ విధంగా మనకి అన్ని పురుగులు పోవటం, తర్వాత తెగుళ్ళు లేకుండా ఉండటం, మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు కరెక్ట్గా పెర్ఫామ్ అవుతుంది. ఈ సంచి పురుగు ఉందనుకోండి, ఇక్కడ మనకి ఈ జంక్షన్ కట్ అయిపోయింది. ఈ ఆకు ఆహారం తయారు చేసి మళ్ళీ మొక్క అందించలేదు. మనం గతంలో చెప్పుకున్నాం, మన మొక్కకి మేనేజర్ వచ్చి ట్రంక్ అనమాట. ట్రంక్ ఈజ్ ద మేనేజర్. అందుకే ఎప్పుడైనా మొక్క మొదలు బాగుంటే చెట్టు బాగా ఉన్నట్టు అని అనుకుంటాం. ట్రంక్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కింద నుంచి ఇచ్చిన కాంపోనెంట్స్ అన్నీ ఈ ఆకులోకి వస్తాయి. ఆకు ఫ్యాక్టరీ. ఆకు సూర్యరశ్మి సహాయంతో, కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో ఆహారం తయారు చేసుకుంటుంది. మన ఇచ్చిన ఇన్పుట్స్ని వాడుకొని మళ్ళీ అగైన్ ట్రంక్ ఇస్తుంది అనమాట. ఆ ట్రంక్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అది కొంత నిల్వ ఉంచుకుంటుంది. మనం ఇచ్చిన ఫుడ్లో 50% ట్రంక్ ఆపుకుంటుంది, 25% వేరు వ్యవస్థకి ఇస్తుంది. ఎందుకంటే వేరు అనేది దానికి లేబరు లేదంటే సైనికులు వాటెవర్ ఇట్ మేబీ ఎలాగైనా పిలవండి, అది పనిచేసి కష్టపడి పనిచేసి దాన్ని తీసుకురావాలి. కాబట్టి 25% మన వేరు వ్యవస్థకి ఇస్తుంది. మిగతా 10% ఈ కొత్త కొమ్మలు కొత్త ఆకులకి ఇస్తుంది అనమాట. దాని తర్వాత మిగిలిన 15%, ఇప్పటికీ 85% అయిపోయింది. మిగిలిన 15% కొత్త పిందెలు, కాపు, తర్వాత ఈ రైపనింగ్ వచ్చే వరకు దాన్ని పోషించాలి కదా. అంటే రీప్రొడక్షన్ రైపనింగ్కి మాత్రం వాడుకుంటుంది మిగతా 15%. ఇదంతా మనకి బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు, మొక్క ఆరోగ్యం ఎటువంటి ఇబ్బందుల్లో లేనప్పుడు మనకు దిగుబడి సచ్చినట్టు వస్తుంది, ఇస్తుంది అంతే మొక్క. అంటే సచ్చినట్టు అనకూడదు అనుకోండి, అది ప్రకృతిలో భాగం అది. కానీ మనం మోటు భాషలో సచ్చినట్టు అని అనుకుంటాం, కానీ చాలా చక్కగా ఇస్తుంది. మొక్క కూడా ప్రతిస్పందిస్తుంది మన మనిషికి. ఎప్పుడైతే మీరు సేంద్రియం వైపు వెళ్ళారో వెంటనే మొక్క, ఇప్పుడు ఆల్రెడీ స్పైడర్స్ పెరిగిపోయినాయి రాజుగారికి. ఇంతకుముందు అవి ఉండేవి కాదు. ఈ సాలెపురుగు వచ్చి రాజుగారి చేలో ఉందంటే ఆయన చేసే శ్రమ 50% ఆ సాలెపురుగే తగ్గించేస్తుంది. అలాగే మనకి డ్రాగన్ ఫ్లై అని పైన తిరుగుతూ ఉంటాయి తూనిగలు. ఆ తూనిగలు కూడా ఇటువంటి రసం పీల్చే పురుగుల్ని, కొన్ని పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. అలాగే మీకు గతంలో చెప్పాను, మన ఇది ఉంటుంది, మన ఫిమేల్ బగ్ అనేది, ఫిమేల్ బగ్ రసం పీల్చే పురుగుల్ని చప్పచప్ప తినేయటం అనేది ఒక ఇదిలో బంధించామన్నమాట, ఒక కెమెరాలో. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు రాజుగారికి.
అలాగా మనం ఎటువంటి సమస్య మొక్క లేకుండా చేసి దానికి సరిపడా పోషణ ఇస్తే మొక్క ఆటోమేటిక్గా మనకిస్తుంది. ఇంకోటి మన భాష మొక్క వింటూ ఉంటుంది. మనం ఎప్పుడు మన పొలంలోకి వచ్చి నెగటివ్గా మాట్లాడొద్దు. దయచేసి రైతులు ఎవరు కూడా, చాలామంది దగ్గర నేను ఎందుకంటానంటే చాలా పెట్టాము ఇది మాకేమి ఇవ్వట్లేదు అని అంటారు. అది చాలా పెద్ద తప్పు. మొక్క రెస్పాండ్ అవుతుంది. రైతుని బట్టే మొక్క పోకడు ఉంటుంది. గతంలో చెప్పేవాళ్ళు రైతు చేను చుట్టూ రోజుకు ఒకసారి అన్నారేమని చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పేవాళ్ళు అంటే చేను చుట్టూ ఆయన తిరిగితే మొక్కలను ఒకటి పలకరిస్తారు. రెండోది ఆ మొక్కని పలకరిస్తూ ఉండడంతో పాటు మొక్కకు ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిని బాగు చేస్తారని చేను చుట్టూ తిరగమనేవాళ్ళు. అంతకంటే వేరే కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు మెకానికల్ లైఫ్లో అంత ఓపికగా చేను చుట్టూ రోజు తిరిగే రైతులు లేరు. కానీ మీరు ఈ కెమికల్స్ అనేవి మనకి 1961 గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వచ్చినాయి. దానికి ముందు ఎవరు కెమికల్స్ వేయలేదు. మన తాతలు ముత్తాతలు కెమికల్స్ లేకుండానే వ్యవసాయం చేశారు, చక్కగా పంటలు తీశారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ పంటలు తిన్న మిగతా జాతి కూడా ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మన జాతికి విషం లేని ఆహారాన్ని ఇవ్వాలని, మనం ప్రకృతిని కాపాడాలని ఇప్పుడు భూమిని భూమాత అని పిలుస్తాం. అటువంటి భూమాతకి విపరీతమైన కెమికల్స్ వేసి దాన్ని దెబ్బతీస్తున్నాం. భూమిలో సగం జీవరాశులు చాలా ఉంటాయి. ఇప్పుడు వానపాములు, కానీ వానపాములు యూరియా తగిలితే వాసన తగిలితేనే చచ్చిపోతాయి. అటువంటి వానపాములు చంపుతున్నాం. తర్వాత మనకి బోల్డ్ అన్ని కోటాను కోట్ల సాయిల్ మైక్రోబ్స్ ఉంటాయి భూమిలో. ఒక స్పూన్ ఆరోగ్యకరమైన సాయిల్లో ఒక ప్లానెట్లో ఉండే జనాభా కంటే ఎక్కువగా సూక్ష్మజీవులు ఉంటాయి. మనకు వ్యవసాయం చేసేది అయ్యే, మనం కాదు. మీరు నత్రజని ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఆ సూక్ష్మజీవులు మొక్కకి అవైలబుల్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఇవ్వాల్సిందే అనమాట. అలా వాటి సంఖ్య ఇప్పుడు తగ్గిపోతుంది కాబట్టి మనం ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు మన చిన్నప్పుడు అరకిలో మొక్కకి 100 గ్రాములు యూరియా వేసేవాళ్ళు నాకు తెలిసి చిన్నప్పుడు. ఇప్పుడు కిలో ట్రిప్కి వేస్తున్నారు, అంటే 3 సార్లు 4 సార్లు వేస్తారు. అంత ఇవ్వాల్సిన దానికి ఎందుకు వచ్చిందంటే పరిస్థితి ఆ సాయిల్ మైక్రోబ్స్ చచ్చిపోవటం వల్ల. సో ఇప్పుడు రాజుగారు మన దీనిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఆ సాయిల్ మైక్రోబ్స్ని బతికిస్తా మొక్కకి ఊపిరినిస్తున్నాం, మొక్కకి మంచి చేస్తున్నాం. సో చక్కగా మంచి దిగుబడులు రాజుగారు పొందొచ్చు. ఈ విధంగా మీరు ఎవరైనా రైతులు ఈ కాన్సెప్ట్లో రావాలంటే ఇది ప్రకృతి సంరక్షణ ఒక ఉద్యమంలాగా జరుగుతుంది. నేను కమర్షియల్గా చేయట్లేదు. ఇందులో ఉద్యమంలోకి రావాలంటే తప్పనిసరిగా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదాలు.